ఏంటి నందిని నువ్వు? తను వంశీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. ప్రతి విషయంలో అనుమానించడం కూడా కరెక్ట్ కాదు కదా. నార్మల్గా అయితే నేను అనుమానించేదాన్ని కాదు. కాకపోతే అక్కడ జరిగింది వేరు. నాకెందుకో భయంగా ఉంది పద్మావతి. నేనింకా ఇక్కడే ఉంటే వంశీ నన్ను పూర్తిగా వదిలేస్తాడు. వంశీ ఆ అమ్మాయి మాయలో పడకముందే నేను నా కాపురాన్ని చక్కదిద్దుకోవాలి. నేను వెళ్తాను పద్మావతి. వంశీ ఒప్పుకుంటే కలిసి బతుకుతాను, లేదంటే అట్నుంచటే శ్మశానానికి వెళ్ళిపోతాను. నందిని, ఏంటా మాటలు? ఇంతకు మించి నాకు వేరే దారి కనిపించట్లేదు. ఒక దారి మూసుకుపోతే ఇంకొక దారి తెరుచుకుంటుంది అంటారు. నా మీద నమ్మకంతో ఇంకొక 2 రోజులు ఓపిగ్గా ఉండు. అన్నీ చక్కబడేలా నేను చేస్తాను. స్వయంగా వంశీని నిన్ను తీసుకెళ్లేలా చేస్తాను, సరేనా? వంశీ, 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 వంశీ. పద్మావతి, ఏంటి పద్మావతి అంత కోపంగా ఉన్నావేంటి? నేను ఎందుకు కోపంగా ఉన్నానో తర్వాత చెప్తాను, కానీ ముందు మీ పుత్రరత్నం వంశీ ఎక్కడున్నాడు? పిలవండి. వంశీ ఇంట్లో లేడు పద్మావతి, ఇందాకే బయటికెళ్ళాడు. ఒక్కడే వెళ్ళాడా లేక ఆ నంగ నాచిని వెంటేసుకుని వెళ్ళాడా? ఒక్కడే వెళ్ళాడు. మరి ఆ దొంగ మొహం కీర్తన ఎక్కడుంది? ఆ గదిలో ఉంది. పద్మావతి, ఏంటలా విసిరేశావు? ఏ ఇంకా డాన్స్ చేయాలని ఆరాట పడుతున్నావా? ఆరాట పట్టవేంటి? అసలు ఎవరే నువ్వు నన్ను అడగటానికి? నేనెవరో తర్వాత చెప్తాను. వంశీ జీవితంలోకి ఎందుకు వచ్చావు? అసలు ఏం చేయడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టావు? చెప్పు. హలో, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంటికొచ్చింది వంటలు చేయడానికి, వంశీని బాగా చూసుకోవడానికి. ఏంటి, నువ్వు వంటలు చేస్తావా? కొత్తిమీర కొట్ట మొహందానా. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఎంత కర్రీలో ఎంత ఆయిల్ పోయాలో కూడా తెలియని నువ్వు షెఫా? నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోవడం చేత కాదు, అలాంటిది నువ్వు వంశీని చూసుకోవడానికి వచ్చావా? హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చింది కాకుండా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూసే నీలాంటి దానితో మర్యాద ఏంటే? నీ అవతారం, నీ సంస్కారం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు కొంపలు కూల్చే రకమని. చెప్పు, ఎందుకు ఇంటికొచ్చావు? ఎందుకు వంశీతో క్లోజ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నావు? వాళ్ళ జీవితాన్ని ఏం చేయాలని చూస్తున్నావు? ఆంటీ, వాట్ ఇస్ దిస్? ఎలా పడితే అలా మాట్లాడుతుందేంటి? వంశీ రాకముందే ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి ఆంటీ, లేదంటే వంశీకి నేనే ఫోన్ చేస్తాను. ఏంటే నువ్వు ఫోన్ చేసేది? మా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? అసలు వంశీకి నువ్వు చెప్పటం కాదు, వంశీ వచ్చేసరికి నిన్నే ఇక్కడ లేకుండా చేస్తాను. రా ఆగమ్మా, బయటికి.
వంశీ సడన్ గా ఇంటికొచ్చి నన్ను పట్టుకుని నానా మాటలు అంటుంది. అంతేకాదు నిన్ను నీ భార్యని విడదీస్తున్నానని, అసలు నన్నే లేకుండా చేస్తానని బలవంతంగా నా మెడ పట్టి ఎలా బయటకు గంటేస్తుందో చూసావా? ఏంటి పద్మావతి ఇది? ఏంటిది? నా ఇంటికొచ్చి నా మనిషి మీదే చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? అసలు నీకు ఏ అధికారం ఉందని తనను పంపించేస్తున్నావు? అధికారాలు బంధాలు నీకు గుర్తుండవేమో వంశీ, కానీ నాకు గుర్తుంటాయి. చిలక గోరింకల్లాంటి మీ మధ్య ఈ గుడ్ల గూప ఉండటం మంచిది కాదు అని అర్థమైంది కాబట్టే దీన్ని పంపించేస్తున్నాను. దీనివల్లే ఈరోజు నువ్వు నందినితో అంత రూడ్గా మాట్లాడుంటావని అర్థమైంది కాబట్టే దీన్ని పంపిస్తున్నాను. ఎందుకు వంశీ, ఎందుకు రాను రాను ఇంత కఠినంగా తయారవుతున్నావు? ఎందుకు నందిని పట్ల అంత ద్వేషాన్ని చూపిస్తున్నావు? తను చేసిన తప్పేంటి? తప్పు తను చేయకపోయినా వాళ్ళ నాన్న చేశాడు. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను నలుగురిలో అవమానించి నా పరువు తీశాడు. నా పరువు తీసిన మనుషులైనా వాళ్ళకి సంబంధించిన మనుషులైనా నాకక్కర్లేదు. నా జీవితంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని రోజులు కీర్తన్ని నా కేర్ టేకర్గా మాత్రమే తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. కీర్తన ఇక మీద శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉంటుంది. నాతో పాటే ఉంటుంది. అంటే ఇంక నందినిని తీసుకురాను అంటున్నావా? నీకు నీ భార్య కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గాని వద్దు అంటున్నావా? వద్దు. అసలు నాకు ఎవరు వద్దు. అతి త్వరలోనే నందినికి విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు రా కీర్తన.
ఎంతసేపని అలా అటో ఇటు తిరుగుతావు? కాలు నొప్పి పుడతాయక్క, కూర్చో. అది కాదు లీలా. లాయర్ గారు అప్పుడే వస్తానని చెప్పారు, ఇప్పటి వరకు రాలేదు. ఆయన బెయిల్ గురించి ఏమై ఉంటుందా అని కంగారుగా ఉంది. లాయర్ అన్నాక 100 మంది క్లయింట్లు, 100 పనులుంటాయి. చెప్పిన టైంకే ఎలా వస్తారు? కాస్త ఓపిక పట్టు. అసలు ఆ రోజు ఆ పద్మావతి నిజం చెప్పకపోయినా బావుండక్క. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. కొంపలు ముంచేవాళ్ళు అలాగే చెప్తారు లీలా. మనం ఏమైపోయినా పర్వాలేదు, ఆవిడ మాత్రం క్షేమంగా ఉండాలనుకుంది. అందుకే ఆయన చేయని నేరాన్ని ఆయన మీద వేసి జైలుకి పంపించింది. తీర్చుకోవాలక్క. ఇంతకు ఇంత ప్రతీకారం నువ్వు తీర్చుకోవాలి. రాముడి లాంటి బావగారిని జైలు పాలు చేసిన ఆ పద్మావతిని ఊరికే వదలకూడదక్కా. తనని ఏం చేయగలం లీలా? మనం తన పీడని ఎలా వదిలించుకోగలం? ఈ ఇంట్లో అడుగు పెట్టింది, ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది. తనొచ్చిన 2 రోజులకే ఇన్ని అనర్థాలు జరిగాయంటే ఇక తన జీవితాంతం ఈ ఇంట్లో ఉంటే అసలు ఏం జరుగుతుందో ఊహించుకోవడానికి భయంగా ఉంది. అందుకే ఓ పని చేద్దామక్క. దాన్ని వచ్చిన దారినే వెనక్కి పంపించేద్దాము. అంటే ఆ పద్మావతికి ఆదిత్యకి విడాకులిప్పించేద్దాము. లాయర్ గారు రాగానే బావగారి బెయిలు విషయంతో పాటు ఈ విషయం కూడా అడుగక్కా. వీలైనంత త్వరగా దాన్ని ఈ ఇంట్లోంచి, ఆదిత్య జీవితంలోంచి శాశ్వతంగా పంపించేద్దాము. అదిగో లాయర్ గారు వస్తున్నారు. నమస్తే. నమస్కారం లాయర్ గారు, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లీలా, లాయర్ గారి కాఫీ తీసుకురా. అబ్బే అలాంటివే వద్దండి, నో థ్యాంక్స్. లాయర్ గారు, ఆయన బెయిల్ ఎంతవరకు వచ్చింది? ప్రాసెస్ జరుగుతుందండి, కానీ మీరేం కంగారు పడకండి. వీలైనంత తొందరగా కేశవ్ గారిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ ధైర్యంతోనే ఉండగలుగుతున్నామండి. ఎంతైనా మా భయం మాకుంటుంది కదా. ఒకసారి మీతో మాట్లాడితే కాస్త నిశ్చింతగా ఉండొచ్చని మిమ్మల్ని రమ్మన్నాను. ఇట్స్ ఓకే అండి. మీరు వీలైనంత తొందరగా 2 షూరిటీలను రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీ బెయిల్ శాంక్షన్ అయ్యాక షూరిటీ లేకపోతే బెయిల్ ఆగిపోతుంది. ఆ విషయంలో మేము ఆల్రెడీ ప్రిపేర్ గానే ఉన్నాం లాయర్ గారు. మంచిది, వస్తానండి. మంచిది లాయర్ గారు. అడుగు. లాయర్ గారు, ఏంటండి? ఇప్పుడు ఎవరైనా భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలి అనుకుంటే దానికి ఏం చేయాలో చెప్తారా? విడాకులా? మీకు వాటితో ఏం పనండి? అది అవసరం మాకు కాదండి, మాకు తెలిసిన వాళ్ళకి. జనరల్గా అయితే ఫస్ట్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి దావా వేసుకోవాలి. భార్యాభర్తలిద్దరికీ అంగీకారం అయితే ఒక 6 monthsలో విడాకులు వచ్చేస్తాయి. అంటే అప్పటి వరకు ఆగవలసిందేనా? తప్పదండి, కోర్టు రూల్ అది. మంచిది లాయర్ గారు, చెప్పినందుకు థ్యాంక్స్. ఓకే అండి, బెయిల్ రాగానే కబురు పెడతానండి. ఇంకా 6 నెలలు భరించాలా? భరించాలక్కా. మనసులో ఎంత బాధున్నా బావగారికి బెయిల్ వచ్చేంత వరకు భరించాలి, తప్పదు. అక్కా, ఏంటి వైష్ణవి? లంచ్ రెడీ అయిపోయిందక్క, వచ్చి భోంచేయి. తర్వాత తింటానులే, నువ్వు తినేసి.
వంశీ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఎవరమ్మా ఫోను? ఆ ఆ, పంతులు గారక్క. ఆ, బావగారు బయటికి రావాలని, నందిని కాపురం బాగుపడాలని హోమం చేపిస్తున్నా. అందుకే చేసినట్టున్నారు. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కదా, బయటికెళ్ళి మాట్లాడొస్తానక్క. ఆ, చూసావా వైష్ణవి, ఈ ఇంటి వాళ్ళ కోసం లీల ఎంత ఆరాటపడుతుందో. ఈ ఇంటి మనిషిని పెళ్లి చేసుకోగానే సరిపోదు, కొంచెం బాధ్యత కూడా ఉండాలి. మేం ముద్దుల చెల్లెలు ఉంది, ఎందుకు కుటుంబాల్ని నాశనం చేయడానికి తప్ప. ఛ! హలో, ఏంటి వంశీ? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎందుకు ఇంత లేటు? అంటే పక్కనే మీ అత్తయ్య గారు వాళ్ళున్నారు, అందుకే. మీరు అర్జెంటుగా మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి రండి, మీతో మాట్లాడాలి. హలో హలో వంశీ, నా పరువు తీసిన మనుషులైనా, వాళ్ళకి సంబంధించిన మనుషులైనా నాకు అక్కర్లేదు. కీర్తన ఇక మీద శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉంటుంది. అతి త్వరలోనే నందినికి విడాకులు ఇచ్చేస్తాను. అమ్మా పద్మావతి, ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదక్క, కాస్త తలనొప్పిగా ఉంది. టాబ్లెట్స్ ఏమైనా తీసుకురమ్మంటావా? ఏం అక్కర్లేదక్క, అదే తగ్గిపోతుంది. హలో అమ్మ పద్మావతి, ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటికొచ్చాను. ఏమైంది? నువ్వు మా ఇంటికొచ్చి గొడవ చేసి వెళ్ళాక వంశీ లీలకి ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఏం ప్లాన్ చేస్తారో ఏంటో అని భయంగా ఉందమ్మా. ఎక్కడ కలుస్తారో ఏమైనా తెలుసా? తెలీదు పద్మావతి. వంశీ చాలా కోపంగా మాట్లాడాడు. వాడు ఆవేశం చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసేలా ఉన్నారు. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా. అలాగే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటా. ఎవరమ్మా పద్మావతి ఫోన్లో? అవన్నీ తర్వాత చెప్తాను, కానీ లీలక్కెక్కడుంది? ఇందాకే పంతులు గారు ఫోన్ చేస్తే వెళ్ళింది. ఏంటి? పంతులు గారు ఫోన్ చేస్తే వెళ్ళిందా? ఎందుకు? ఆ, ఏదో హోమం చేయబోతుందంట, అందుకే వెళుతున్నానని చెప్పి వెళ్ళింది. ఏ పంతుల దగ్గరికి వెళ్ళిందో ఏమైనా తెలుసా? ఆ, మ్హూ. కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? కొంచెం పనుందక్క, ఇప్పుడే వస్తాను. అది కాదు పద్మావతి, అసలు ఏమైంది పద్మావతికి? ఫోన్లో ఎవరై ఉండొచ్చు? గుడికి వెళ్తే పంతులు గారు గుడికి లీలక్క రాలేదని చెప్పారు. ఈసారి లీలక్క ప్లాన్ని మార్చినట్టుంది. భక్తి పూజలు మానేసి క్షుద్ర పూజలు చేస్తుందేమో. ఇప్పుడెలా ఎలా కనుక్కోవాలి? కార్తిక్కి చెప్దాం. తనకున్న పోలీస్ పవర్తో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు.
కార్తిక్ గారు, నేను పద్మావతిని. చెప్పండి. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నేను ఒక నెంబర్ పంపిస్తాను, సిగ్నల్స్ని బట్టి లొకేషన్ పంపిస్తారా? పంపండి, ట్రై చేస్తాను. అలాగే. హలో, చెప్పండి. ఆ ప్లేస్ తెలిసిందా? దాన్ని ట్రేస్ చేయడం కష్టం. అలాగా. సారీ పద్మావతి గారు, ఇంకోసారి ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. అలాగే. లీలక్క సీక్రెట్ నెంబర్ కూడా మెయింటైన్ చేస్తోందా? చాలా తెలివిగా ఉంది. ఇప్పుడు నేను ఎలా పట్టుకోవాలి? దేవుడా, నువ్వే నాకు దారి చూపించాలి. మనం హోమం చేస్తున్నాం కదా, ఆ యజ్ఞ ఫలితం వల్ల అంతా శుభమే జరుగుతుంది. ఆ దేవుడు కరుణిస్తే కష్టాలు తీరడం ఎంతసేపు? కొరియర్. ఏంటది? ఎవరు పంపించారు? డివోర్స్ నోటీస్. వంశీ నాకు విడాకుల నోటీస్ పంపించాడు.